सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम 16వ అధ్యాయం 20 శ్లోకం. ఆసురీం యోనిమాపన్నాః మూఢా జన్మని జన్మని మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. కృష్ణ పరమాత్మ అసుర గుణము కలిగిన వారు ఎలా పతనమవుతారు అని చెప్తున్నారు. జన్మజన్మలు వారు హీన రూపాలని పొందుతారు. మనిషి జన్మలో మాత్రమే కర్మలు చేసి పుణ్యకర్మలు చేసి పాపకర్మలను పోగొట్టుకొని మోక్షాన్ని పొందే అర్హత ఉంది మనిషికి మాత్రమే. ఈ యొక్క మనిషి జన్మని దీని కొరకు ఉపయోగించుకోకుండా శరీర పోషణకు మాత్రమే, శరీరానికి కావలసినటువంటి సుఖాలను అందించడం మాత్రమే చేస్తూ ఉంటే అంతకంటే అవివేకమైన పని మరొకటి లేదు. మూర్ఖత అంటారు. వాళ్ళని ఇక్కడ మూఢులు అంటున్నారు కృష్ణ పరమాత్మ. ఎవరైతే శరీరాన్ని తినడం కోసము, సుఖాలను అనుభవించడం కోసము, నిద్రపోవడానికి మాత్రమే ఉపయోగిస్తుంటారు చాలామంది. ప్రాపంచిక విషయాలకు మాత్రమే, ఆత్మ చింతన ఆధ్యాత్మికము అనేటువంటివి ఉండవు వాళ్ళకి. అలాంటి వాళ్ళందరూ కూడా మరలా మనిషి జన్మెత్తుతారని చెప్పలేము. ఎవరైతే ఆత్మచింతన లేకుండా, దైవ చింతన లేకుండా ఉంటూ 24 గంటలు ఇదే చింతనలో ఉంటారు, ప్రాపంచిక భోగాల చింతనలో ఉంటారు. వాళ్ళకి ఏ జన్మ ఇవ్వాలి? నెక్స్ట్ ఏం చేస్తాడు భగవంతుడు మాత్రం? హెల్ప్లెస్లీ అధమాం గతిం అన్నాడు. వాళ్ళు చేసినటువంటి పాపాలు ఉంటాయి కదా ఎప్పుడో, దానికి తగినట్లుగా వాళ్ళకి జన్మనిస్తాడు. మనిషి జన్మ కాకుండా మరొక జన్మ. ఎందుకంటే నీకు మనిషి జన్మనిచ్చినప్పుడు మనిషి జన్మగా ఉపయోగించుకోవలసినటువంటిది నువ్వు చేయలేదు. మనిషిగా పుట్టిన తర్వాత మోక్షాన్ని పొందడమే మనిషి జన్మ సార్థకత. అది చేయనప్పుడు తినడానికి, నిద్రపోవడానికి నీకు ఏ జన్మైనా పర్వాలేదు. కనుక ఏదో ఒక జన్మ నీకు ఇవ్వచ్చు. ఇది లాజిక్, న్యాయమే కదా. మనిషిగా పుట్టినప్పుడు నువ్వు మనిషిగా ఏది చెయ్యాలో అది చెయ్యనప్పుడు నీకు మనిషి జన్మ ఎందుకు ఇవ్వాలి మళ్ళీ? కనుక మనిషి జన్మ అవసరం లేదు. నీకు తినడమే కదా కావాలి, నిద్రపోవడమే కదా. దానికి నల్లి, బల్లి, పిల్లి, కుక్క ఏదైనా పర్వాలేదు. లేదు లేదు నేను పిల్లల్ని పెంచాలి, బాగా చూసుకోవాలి. అవి బాగా పెంచుకుంటాయి, అవి బాగానే చూసుకుంటాయి. పిల్లి, నల్లి, కుక్కగా పుట్టి పిల్లల్ని పెంచుకో అంటాడు. మన చుట్టూ ఉన్న 83 కోట్ల జీవరాశులు అలా పుట్టినవేనండి. అందుకని మనిషి మనిషిగా జీవించాలి, మనిషి కావాలి. మనిషిగా జీవించాలి మొదట. తర్వాత అప్పుడే మనిషి అవుతాడు, జ్ఞాని అవుతాడు. అప్పుడు మనుష్య జన్మ యొక్క సార్థకత ఏర్పడుతుంది. దుర్లభం అంటాడు. మనుష్య జన్మ పొందడం దుర్లభం. ఎన్నో కోట్ల ఇతర జీవరాశుల్లాగా పుట్టి మనం తప్పించుకొని ఏ పుణ్యఫలమో ఎక్కడో పని చేస్తేనే మనిషిగా పుట్టాం. అటువంటి మనిషి జన్మని వదులుకుంటావా? మళ్ళీ అవకాశం వస్తుందా? కానీ వదులుకుంటున్నారు జనం. ఎంత అవివేకం శాస్త్రం చెప్తుంది.
ఈ తుచ్చమైన దేహానికి పోషణ కోసం నీ యొక్క ఆత్మస్వరూపాన్ని వదిలిపెట్టుకుంటావా? ఇది నిజం అనుకుంటున్నావా అని అడుగుతున్నాడు. కానీ అసురులు ఉన్నారు చూసారా, ధన వ్యామోహం, పద వ్యామోహం, పుత్ర వ్యామోహం, పుత్రీ వ్యామోహం, సుఖ లాలసలో ఉండే వాళ్ళందరూ కూడా అసురులే. దైవ చింతన ఆధ్యాత్మిక లేని వాళ్ళందరూ కూడా అసురులేనండి. ఏ వ్యక్తి అయినా సరే, ఎంత గొప్పవాడైనా సరే, అజ్ఞానం ఉన్న ప్రతివాడికి కూడా ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసం భగవంతుడికి ఇచ్చిన మార్గాన్ని వెతకని వాడు ఏమంటారు? వాడని అసురులనకి ఏమంటారు? అదే చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. నన్ను పొందక వాళ్ళు అంటే ఆత్మని తెలుసుకొనలేక. మనిషి జన్మని ఎంత గొప్పదంటే చెప్పడానికి లేదు, అంత గొప్పది మనిషి జన్మ. మనిషి జన్మ అంత గొప్పదని చెప్పేది సనాతన సంస్కృతి. ఆ ఉన్నతిని మనకు తీసుకువెళ్ళేది ఈ యొక్క సనాతన ధర్మం. ఇటువంటి ధర్మాన్ని వదిలిపెట్టుకొని పాశ్చాత్య భోగాల కోసం పరిగెడుతున్నాడంటే మనిషి. పాశ్చాత్యులందరూ అంతేనండి. వాళ్ళకి ఆత్మ, చైతన్యం, బ్రహ్మ, మోక్షం అక్కర్లేదు వాళ్ళకి. నువ్వు ఎంత సుఖంగా జీవించాలనుకుంటే అంత సుఖంగా జీవించు. మనకు టాటాలు, బిర్లాలు మనకు లెక్కలో కాదు. మనకు ఇక్కడ ఒక సన్యాసి, యోగులు, ఇక్కడ ఋషులు, వాళ్ళకి విలువ ఇక్కడ ఎక్కువ. అప్పుడండి ఆ రోజుల్లో, ఇప్పుడు కాదు. ఇప్పుడు టాటా బిర్లాలు కావాలంటాడు పిల్లవాడు, చిన్నపిల్లలైనా సరే. ధనవంతులు, కోటీశ్వర్లు ఎవరన్నింటి అవే కదా పేపర్లలో వచ్చేది. ప్రపంచంలో 3వ ధనవంతుడు, 4వ ధనవంతుడు, వేలంపాటలాగా 5వ ధనవంతుడు, 6వ ధనవంతుడు, అలా వరల్డ్ లెవెల్లో చూసుకునేవాడు. తర్వాత మా ఫ్యామిలీస్లో ఎవరు రిచ్, వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు, వీళ్ళు బాగున్నవాళ్ళు. ఏమున్నవాళ్ళు? బుద్ధి లేని వాళ్ళే. కానీ ఉన్నవాళ్లతో లెక్క కాదు. శాస్త్రంలో ఇవన్నీ లెక్కకే రావు అసలు. ఎవరికైతే జ్ఞానము, వివేకము ఉంటుందో వాళ్ళే నిజమైన మనుష్యులు. శాస్త్రం ప్రకారం. మీకు శాస్త్రం ముఖ్యమా? ప్రాపంచిక భోగాల్లో ఓలలాడేటటువంటి మనుషులు వాళ్ళు ముఖ్యమా? అంటే ఎంతటి విలువైన జీవితాన్ని వృధా చేసుకుంటున్నావో తెలుసా? మన పిల్లలకి ఎప్పుడూ కూడా ధనము, ధన సంపాదన మీద మమకారాన్ని పెంచకూడదు. ధర్మము, సంస్కృతి, ఆచారము, వాటి మీద, దైవము, పాప భయము, వీటి మీద వాళ్ళ మనస్సు ఉండాలి ఎప్పుడు. అంతేకాని నేను ఎంత గొప్పవాడిని అవుతానా, నేను కార్పొరేట్ ల్యాడర్లో ఎంత పైకి వస్తానా, స్టేటస్కో ఎందుకు అవన్నీ నాలిక గీచుకోవడానికి తాటకి బద్దుంటుంది చూసారా. మన వాళ్ళు పోల్చేవాళ్ళు అప్పుడు. టంగ్ క్లీనర్కి ఆ రోజుల్లో తాటాకును ఉపయోగించేవాడు. తాటాకులు కట్ చేసి, అమ్మమ్మ గారు తాటాకులు కట్ చేసి పెట్టేవాడు. ఆ రోజున టంగ్ క్లీనర్లు ఎక్కడ కొంటామండి? ప్లాస్టిక్ వచ్చేది అప్పుడు. అవి కూడా ఎప్పుడు తర్వాత వచ్చినాయి. తాటాకు బద్దలు పెట్టి 4 గీచుకునేవాడు. గీచుకుని ఏం చేస్తాం? మళ్ళీ దాచిపెట్టుకున్నారు, కడుక్కుంటారు. ఇప్పుడన్నీ అలవాట్లన్నీ చెడిపోయినాయి మనకి. నిన్న వాడుకున్న బ్రష్ వాడుకుంటాం ఇవాళ కూడా, అవునా? నిన్న 4 గీచుకున్నాం, మళ్ళీ అదే పెట్టి గీచుకుంటాం. ఇప్పుడంతా మోడర్న్ అండి అంటాడు. మోడర్న్ కాదు, అన్హైజీనిక్. అట్లా అయిపోయినాం మనం చివరికి. అంతా అడ్వాన్స్డ్. ఏమి అడ్వాన్స్డ్? నిన్న ముఖం కడుక్కున్న బద్దలు మళ్ళీ అదే బ్రష్ వాడుకుంటున్నాం. ఏమిటండి అడ్వాన్స్మెంట్ మంది? అదే 4 బద్దలు. ఆ రోజుల్లో గీచుకొని పారేసేవాడు. ఇప్పుడు ఎందుకండి 4 బద్దల కథ చెప్తున్నారంటే, మన సనాతన సంస్కృతిలో ఈ ధనము, ఈ కోటీశ్వర్లు, ఈ యొక్క భోగలాలసతో జీవించే వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎంత విలువ అంటే చెప్పొచ్చా చెప్పకూడదా?
నాలిక గీంచుకునేటటువంటి తాటిబద్ద లాంటి వాళ్ళని అర్థం అంటుంది శాస్త్రం. ఉంటే ఎంత, లేకపోతే ఎంత, ఎవరికి కావాలి? ఈశ్వర భక్తి, జ్ఞానము, మోక్షం అవి ఉన్నాయా లేవా? నీకు సంస్కారం ఉందా లేదా? ధర్మం ఉన్నదా లేదా? అది చూస్తాం. మా లిస్టులో అంతే, ఇవి కాదు మాకు కావాల్సింది. అది అండి సంస్కృతి. అటువంటి సంస్కృతి ఇది. అందుకని దానికి మనం ఎంతో సంతోషపడాలి, ఆనందపడాలి. ఇట్లాంటి సంస్కృతిని వదిలిపెట్టుకొని ఎక్కడికో పోయి ఎవరికో ఊడిగం చేస్తుంటాడు కూర్చొని. ఎవరికి ఊడిగం చేస్తున్నారు? శరీరమే ప్రధానం, ధనమే లోకం, సుఖాలే ఆనందం, ఇదే ప్రపంచం అనుకునేవాడికి ఊడిగం చేస్తున్నారు మనవాళ్ళు. ఋషి పరంపరలో పుట్టినటువంటి సంతతి అంతా పోయి ప్రాపంచిక భోగాలే ప్రధానం అనుకునేటటువంటి ఒక సంస్కృతికి పోయి ఎందుకండి ఊడిగం చేయాలి? బాధ కూడా లేదు మనుషులకి. వాళ్ళందరూ ఎవరు అన్నారు? అసురులు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నన్ను పొందకుండా వాళ్ళు ఇంకా ఇంకా హీనమైనటువంటి జన్మలు మరల పొందుతూనే ఉంటారు అన్నాడు. ఎప్పుడైతే మనిషి డబ్బుకి సుఖాలకి దాసుడైపోతాడో ఆ వ్యక్తి పతనమైనట్లేనండి. దాసుడంటే ఏమిటి? అదే ప్రధానంగా జీవిస్తాడో ఇంకా జీవితం అవుట్ అంటున్నారు కృష్ణ పరమాత్మ. నేనంటే మీ కోపం వస్తుంది. ఆయన అంటున్నారు ఆసురీం యోనిమాపన్నాహ మూఢా జన్మని జన్మని మాం అప్రాప్య. నన్ను పొందకుండానే వీళ్ళు పరమాం గతిం మాం అప్రాప్య. హే కౌంతేయ ఆసురీం యోనిమాపన్నాహ, వాళ్ళు ఈ జన్మల్ని పొందుతారు. ఇంతవరకు క్రిందటి వారం చూసాం. తర్వాత శ్లోకం చదువుతాం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అన్ఫార్చునేట్ పీపుల్. తెలుగులో చెప్తే కష్టంగా ఉంటుంది, ఇంగ్లీష్ అయితే చాలా స్టైల్గా ఉంటుంది. అన్ఫార్చునేట్ తెలుగులో చెప్పిన ట్రాన్స్లేషన్ దుర్భాగ్యులు అని అర్థం, నిర్భాగ్యులు. అన్ఫార్చునేట్ పీపుల్ ఏంటంటే ట్రాన్స్లేషన్ దుర్భాగ్యులు లేక నిర్భాగ్యులు, అదృష్టహీనులు అని అర్థం. అసురులందరూ కూడా అదృష్టహీనులు. ధనము సుఖము అంటే ఏం లేదండి, అనాత్మకి ప్రాధాన్యతనిచ్చే వాళ్ళందరూ అసురులు. అనాత్మ అంటే ఏమిటి? శరీరము, మనస్సు, కుటుంబము, ప్రొఫెషన్, పొజిషన్, ధనము, ఆస్తులు, ఈ శరీరం, మనస్సు, కుటుంబం, ఈ 5 అనాత్మ అండి. వీటి కోసమే ఈ చక్రంలోనే తిరుగుతాడు చూసారా? ఆ తిరిగేవాడందరూ అసురులు అన్నమాట. వెనకట్లో నూనె గానుగలో ఎద్దుకి కళ్ళ కడతారు, కట్టి దాన్ని అటు గుర్ర తిప్పుతుంటారు. ఇసుక సున్న బట్టికి కూడా ఈ జనం అంతా అంతే తిరుగుతున్నారు. అట్లాగే దానికి ఏం చేస్తున్నానా ఏమిటా అని ఏమున్నదని తిరుగుతూ ఉంటుందన్నమాట. పొద్దున్నేసి రాత్రి దాకా తిరుగుతూనే ఉన్నారు మనుషులు. పుణ్యం లేదు, పురుషార్థం లేదు, అనుష్ఠానం లేదు, ఆచారం లేదు. ఉదయం సాయంత్రం ఆచారము, అనుష్ఠానము, దీపారాధన, పూజ, జపం, చింతన ఏం లేదు. ఎవరికి వాళ్ళు చేసుకోవాలండి. మా ఆవిడ చేస్తున్నారు, మీ ఆవిడ తింటోందిగా నువ్వు ఎందుకు తినడం? మా అమ్మ నాన్న చేస్తారు పూజలు అన్నాడు. మీ అమ్మ నాన్న తింటున్నారు, నువ్వు తినవాకు. నువ్వు తింటున్నావా లేదా? అలా చెప్పకూడదు. ఎవరికి వాళ్ళే మంచి కర్మలు చెయ్యాలి, ఎవరికి వాళ్ళే పుణ్యం సంపాదించుకోవాలి. కానీ ఎవరి పుణ్యము ఎవరికి రాదు, ఎవరి పాపము ఎవరికి రాదు. చాలామంది అనుకుంటుంటారు మా ఆవిడ చాలా పూజలు చేస్తుందండి, నాకు ఎంతో పుణ్యం వస్తుందన్నాడు. వాల్మీకి ఏమన్నాడు? రత్నాకరుడు తెలుసు కదా కథ. నువ్వు ఇంత పాపం చేస్తున్నావు, నారదుడు అడిగాడు, ఇంతమందిని చంపుతున్నావు, పాపం చేస్తున్నావంటే నీకు ఏంటి వస్తుందంటే, మా ఆవిడ పంచుకుంటుందా మీ ఆవిడ నువ్వు చేసే పాపాలన్నీ అంటే, ఎందుకు పంచుకోదు, నేను తెచ్చే డబ్బు పంచుకుంటోంది కదా, నా పాపం కూడా పంచుకుంటుంది అన్నాడు. నారదుడు అన్నాడు నేను ఇక్కడే కూర్చుంటా, వెళ్ళి అడిగిరా అన్నాడు. ఈ రత్నాకరుడు వాల్మీకి వెళ్ళాడు అడగడానికి.
నేను ఎలాంటి ధనం తెస్తున్నానో తెలుసా నీకు అన్నాడు. ఎలా తెస్తే నాకేమిటి, నాకు ధనం ఇస్తున్నారు అంతే నాకని. నేను చాలామందిని కొట్టి హింసించి ధనం తీసుకొచ్చి నీకు ఇస్తున్నానన్నాడు. అది నాకు పాపం వస్తుంది, ఆ పాపాన్ని పంచుకుంటామన్నాడు. నేనెందుకు పంచుకుంటాను అన్నదాడు వెంటనే. నేనెందుకు పంచుకుంటాను, ఇంకంతేనండి, మళ్ళీ తిరుగు రాలేదు. రత్నాకరుడు వాల్మీకి అయిపోయినాడు. మన ఇంట్లో కూడా అంతే. ఎవరికి ఎవరో తెలుసా, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరి పుణ్యము ఎవరి పాపము ఎవరికి సంబంధం లేదు. ఎలోన్ టు ఎలోన్ ఆల్ ఎలోన్ అంటారు చిన్మయానంద. ఒంటరిగానే వచ్చాం, ఒంటరివే నువ్వు ఎప్పుడు కూడా, ఒంటరిగానే వెళ్ళిపోతాం. అది జీవితం, పరమసత్యం. ఈ రిలేషన్స్ అన్నీ తాత్కాలికం. భగవంతుడు సంబంధం నాకెప్పుడు శాశ్వతం. అది మర్చిపోకూడదు. అలా మర్చిపోకుండా ఉండేవాళ్ళే దైవీ సంపత్తి ఉన్నవాళ్ళు. కానీ వీళ్ళ గతి ఏమిటి చెప్తున్నారు తర్వాత శ్లోకంలో. 21వ శ్లోకం చదువుతాం. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభః తస్మాదేతత్త్రయం త్యజేత్. ఈ అసుర గుణం ఏమిటి అని చెప్పి కామము, క్రోధం, లోభం అని చెప్పారు. విపరీతమైన కోరికలు, ఆ కోరికలు తీరకపోవడం వల్ల వచ్చే కోపం, ఆ కామక్రోధాల వలన, ఈ కామం వల్ల నువ్వు చేర్చుకున్న వాటి మీద లోభం, పొందిన వాటి మీద నాది నాది అనే అభిమానం, ఈ 3 శత్రువులు నరకానికి ద్వారం అంటున్నారు. స్వర్గానికి కాదు ద్వారం, నరకానికి ద్వారం. నరకం అంటే ఏమిటి? అశాంతికి ద్వారం అని అర్థం. నరకస్య ఇదం ఏమిటి? కామం, క్రోధం తథా లోభః. ఈ 3 నరకానికి ద్వారములు. త్రయం త్యజేత్. కనుక అర్జున ఇవి వదిలిపెట్టు అన్నాడు. అందరికీ చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. అర్జునుడా, నీకు ఉంటే అవి నువ్వు వదిలిపెట్టు అన్నాడు. కామక్రోధ లోభాలను వదిలిపెట్టు అన్నాడు. ఎలా అండి వదిలిపెట్టేది అన్నాడు? కామం ఉందనుకో, తృప్తిని పెంచుకో, కంటెంట్మెంట్. ఎక్కడైతే డిజైర్ ఉంటుందో దాన్ని తగ్గించుకోవాలంటే దానికి రెమెడీ తృప్తి. తృప్తి కావాలి, కంటెంట్మెంట్ కావాలి మనిషికి. క్రోధం, కోపం వచ్చినప్పుడు దానికి రెమెడీ ఏమిటి? క్షమ, శాంతిని పెంచుకో. కోపానికి రెమెడీ మందు క్షమ, ఓర్పు, శాంతి, క్షమ. అట్లాగే లోభానికి పిసినారితనం అండి. ఆ పిసినారితనం పోవాలంటే ఏం చేయాలి? దాన గుణాన్ని పెంచుకో, దానం చెయ్యి. ఎంతెంత దానం చేస్తే అంతంత పిసినారితనం పోతుంది. అప్పుడు నువ్వు నరకాన్ని నుంచి బయటపడతావు. ఎప్పుడెప్పుడైతే కోపం వస్తుందో అప్పుడప్పుడు ఓర్పును తెచ్చుకో, క్షమాన్ని పెంచుకో. నరకానికి ద్వారం క్లోజ్, బంద్ అని అర్థం. లోపల కామం పెరుగుతూ ఉన్నది, కోరికలు పెరుగుతున్నాయి, అది కావాలి ఇది కావాలని విపరీతమైన కోరికలు. అది నరకానికి ద్వారం, దుఃఖానికి ద్వారం. గుర్తుపెట్టుకో. వద్దు నాకు అని తృప్తిగా ఉండు, సంతోషంగా ఉండు ఉన్నదానితో. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ అని అట్లా ఉండాలి. ఎట్లా ఉంటే ఏమిటి? ఆనందం. నీ అంత ఆనందంగా ఉండేవాడు ఎవడు లేడు ప్రపంచంలో. అందుకని కోరికలు ఉన్నవాడు ఎప్పుడూ కూడా పూర్ పర్సనే. ఎంత ఉన్నవాడైనా, కోటీశ్వరుడైనా సరే, ఇంకొక 1000 రూపాయలు, ఇంకొక 1 కోటి రూపాయలు ఉంటే బాగుండు అన్నాడు అనుకోండి, వాడు పూర్ పర్సనా కాదా? దరిద్రుడా కాదా? ఎప్పుడు యాచించేవాడు దరిద్రుడే కదా. కోట్లు కోట్లు మురిగిపోతున్నా ఇంకా యాచిస్తున్నాడంటే వీడు బెగ్గరా? రిచ్ పీపులా? బెగ్గర్, బిచ్చగాడు. నా దగ్గర కొంచెమే ఉంది ధనం, చాలా తక్కువ ఉంది, శరీర పోషణకి మాత్రమే ఉంది.
కానీ నేను ఏది యాచించను. అప్పుడు నేను ధనవంతుడే కాదు. యాచించే వాళ్ళందరూ బిచ్చగాళ్ళండి. అందుకని నాయన ఈ యొక్క తృప్తి, క్షమ, దానాన్ని పెంచుకో. అలా పెంచుకుంటే నీకు మంచిది. త్రివిధం నరకస్య ఇదం ద్వారం. ఇదం త్రివిధం, ఈ 3 కూడా నరకానికి ద్వారములు కనుక ఆత్మనః నాశనం. ఈ 3 కూడా మనిషి యొక్క తన యొక్క పతనానికి ఈ 3 కారణం అవుతాయి. ఆత్మనః అంటే తన నాశనానికి తన కోరిక, తన కోపము, తన లోభమే కారణం. మనిషి దుఃఖానికి, అశాంతికి వారి వారి కోరికలే కారణం, వారి వారి కోపమే కారణం, వారి వారి లోభతనమే కారణం. ఇంత లోభం మనిషికి తెలుసా? ఎవరికి ఇవ్వాలనిపించదు. దాచి పనికిరాందైనా సరే లోపల ఇంట్లో పెట్టుకుంటాం. చూడండి, పాత చీపురు కూడా పారేయం. ఎందుకురా అంటే తిప్పి రుద్దితే బాత్రూమ్ కడుక్కోవడానికి పనికి వస్తుంది కదండి. అట్లా ఆలోచిస్తాం. మనకు పనికి రాకపోయినా సరే అవతల వాడికి ఉపయోగపడకూడదు. అటువంటి మనస్తత్వం. అందుకని మనుషులకి దానం గురించి చెప్పాడు భగవంతుడు. దేవతలకి ఇంద్రియ దమం గురించి చెప్పాడు. రాక్షసులకేమో దయ గురించి చెప్పాడు. భగవంతుడు బోధించాడు. దా 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 అని 3 సౌండ్లు వచ్చినాయి ఆకాశంలో నుంచి. ఇక్కడి నుంచి వస్తున్నాయి దా 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 అని. ఏంటి సౌండ్? పిడుగుల్లాగా, ఉరుముల్లాగా వచ్చింది. 3 దకారాలు. మనిషికి దానగుణం ఉండదు. అందుకని దానం చేయండి అని చెప్పి మనుషులకి చెప్పాడు. దేవతలకి ఇంద్రియులు, భోగాలు, ఇంద్రియ నిగ్రహం ఉండదు, దమం ఉండదు వాళ్ళకి. వాళ్ళకేం చెప్పాడు? ఒక దకారం. మీరు ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుకోండి, దమం అన్నాడు. అసురులకి, రాక్షసులకి ఏం చెప్పాడు? మీకు దయ ఉండదు ఇతరుల మీద, అందరినీ చంపుతూ ఉంటారు. చాలామంది ఉన్నారు కదా ఇక్కడ, ఇప్పుడు చంపుతుంటారు. ఈ టెర్రరిస్టులు అందరూ ఎవరు? దయలేని వాళ్ళే కదా. ఎక్కడ చూసినా ప్రతిరోజు బ్లాస్ట్ ఉంటూనే ఉంది కదా. పిల్లలు, ముసలి వాళ్ళు అందరూ ఎంతమంది చనిపోతున్నారు? దయలేని వాళ్ళే కదా వాళ్ళు. అందుకని వాళ్ళకి దయ పెంచుకోని భగవంతుడు రాక్షసులకి చెప్పాడు. దయ, దమ, దానం. మనుషులకి, దేవతలకి, రాక్షసులకి. ఈ కథ అంతా వస్తుంది ఛాందోగ్యోపనిషత్తులో. ఛాందోగ్యోపనిషత్తు చదివాం కదా, అయిపోయినాయి. చదివినట్లే గుర్తులేదు మనం. కనుక ఈ 3 కూడా నరకానికి ద్వారాలు. అర్జున, నువ్వు వాటిని వదిలిపెట్టాలి అంటే వీటిని పెంచుకో. అందుకని దాన గుణాన్ని పెంచుకో. మనుషులకు ఏం కావాలి? దానగుణం. కోపాన్ని తగ్గించుకో, ఓర్పును పెంచుకో. ఓకే, తర్వాత శ్లోకం. ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైస్త్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరం గతిం. ఈ పరాం గతిం అంటే నన్ను పొందడానికి మార్గం ఏమిటో తెలుసా అర్జున? చెప్తున్నాను విను. 22 నుంచి 24 దాకా ఈ యొక్క మెటీరియలిజం నుంచి, అసుర గుణాల నుంచి బయటపడటానికి మార్గం ఏమిటో తెలుసా? విను. ఏతైః విముక్తః, ఈ కామక్రోధ లోభాలు ఈ 3 నుంచి బయటపడి ఏవైతే తమోద్వారైస్త్రిభిర్నరః, ఈ 3 కూడా తమోద్వారములు. తమస్ అంటే ఇక్కడ నరకం. ఇందాక శ్లోకంలో నరకం అన్నారు, ఇక్కడ తమస్ అన్నారు. అంటే డార్కర్ లోకాస్ అని అర్థం. చీకటి లోకములు. చీకటి లోకములు అజ్ఞానమయంతో ఉంటారండి. ఈ భోగలాలసులతో ఉండేవాళ్ళంతా అజ్ఞానాన్ని బాగా నరిష్ చేసుకుంటూ ఉంటారు. ఎట్లాగైతే చెట్టుకు మాన్యూర్ వేసి నీళ్లు పోసి పెంచుకుంటూ ఉంటాను చూసారా? ఈ భోగలాలసలో ఉండేవాళ్ళు అజ్ఞానానికి వాళ్ళు మాన్యూర్ వేసి నరిష్ చేసుకుంటూ ఉంటారు. దైవ చింతన ఉన్నంత వరకు మనకు లోపల ఈ వైరాగ్యము, వివేకము పెరుగుతాయి. మనం అజ్ఞానం తొందరగా వీకెన్ అయిపోతుంది అన్నమాట వాళ్ళకి.
దైవ చింతన ఉన్నవాళ్ళకి, వైరాగ్యం ఉన్నవాళ్ళకి, భోగ లాలసల మీద మనస్సు లేని వాళ్ళకి ఈ యొక్క అజ్ఞానం బలహీనపడుతుంది. భగవంతుడు వాళ్ళకి త్వరగా ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. వీళ్ళేమిట్రా అంటే అజ్ఞానానికి పాదు చేసి మరి మాన్యూర్ వేసి, ఎరువులు వేసి పోషించి 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 కృషించి 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 ఈశావాస్యం చదివాం కదా, అంధంతమ ప్రవిశంతి అని అన్నాడు. ఎవరైతే ఈ కర్మలు, ఉపాసనలు, ఈ ప్రాపంచిక భోగాలు వీటిలోనే ఉంటాడు. అందులో అయితే ఈశావాస్య ఉపనిషత్తులో ఏమైనా కర్మలు చేసేవాళ్ళు, ఉపాసన చేసేవాళ్ళు కూడా అంధంతమ లోకాలకు వెళ్ళిపోతారన్నాడు. జ్ఞానానికి రాకుండా ఇక్కడే ఉన్నారు అంటే వీళ్ళకి ఇదే గతి అంటున్నారు. ఇంకా మామూలు వాళ్ళ సంగతి చెప్పాలా అంటే ఈ క్లాసు ఎంత సిగ్నిఫికెంట్ అనేది తెలియాలి మనకు. అది తెలియడానికి మనం చాలా థిక్ స్కిన్ థిక్ కాదు, బుద్ధి స్కిన్ థిక్. ఒక అసలు అది ఆ చురుకుతనం రావాలి మనిషిలో, ఈ బాధ రావాలి. అరే ఇది మానవ జన్మ, ఇది వేస్ట్ కాకూడదు అని ఆలోచన రావాలి. ఆ ఎద్దు ఉంటుంది చూసారా, వర్షం వచ్చినప్పుడు రోడ్డు చౌరస్తాలు పడుకొని ఉంటుంది. దానికి కుంభపోత వర్షం పడ్డా వచ్చేది, దానికి కదలదు. ఎందుకంటే థిక్గా ఉంటుంది శరీరం. కొంతమంది మనుషులు అంతే, వాడికి ఎంతన్నా చెప్పు ఎక్కదు. చురుక్కు మనదండి అసలు. మన వాళ్ళు అంటుంటారు, మరి నీకు చీము నెత్తురుందిరా అంటుంటారు. చీము నెత్తురున్న వాడికి చురుక్కుమంటుందండి. చాలామందికి శాస్త్రం ఇట్లా తిడుతున్నా కూడా వాడికి చురుక్కుమనే అనదు. అందుకని మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఎక్కడికి పోయినా అందరికీ భగవద్గీత ఇస్తున్నారు. ఆయన అంటారు, నన్ను భగవద్గీత ఇస్తున్నానని వీళ్ళందరికీ బాధగా ఉంది, అపోజిషన్ పార్టీ వాళ్ళకి. మరి ఏమివని నేను ఇంకా వాళ్ళకి భగవద్గీత కంటే ఉన్నదేముంది, దాని నుంచి పొందవలసింది పొందిన తర్వాత ఇంకా పొందనిది ఏముంటుంది అని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళినా ప్రతి వాళ్ళకి భగవద్గీత ఇస్తున్నారు. ఓకే, అంత విషయం ఉన్నది ఇక్కడ. మనమేమో పట్టించుకోం, భగవద్గీత అంటాం. ఇక్కడ వాళ్ళందరూ చదువుతున్నారు. ప్రతి దేశంలో కూడా భగవద్గీత ఈజ్ ఏ రెగ్యులర్ సబ్జెక్ట్ వాళ్ళకి. ఇక్కడ మన పిల్లలు మాత్రం మిమ్కి డామ్కి అని చదువుతూ ఉంటారు. వాళ్ళందరూ భగవద్గీత చదువుతున్నారు హాయిగా. మనం ఏం చేస్తున్నాం అంటే భగవద్గీతకి దూరంగా ఉంచుతున్నాం, మరీ కావాలని. ఎంత పాపం చేస్తున్నామో తెలుసా మనం. కృష్ణుని పూజలు మాత్రం చేస్తాం. ఏమండి, కృష్ణుని పూజ చేస్తాం, కృష్ణుడు చెప్పే మాటలు వినం, అక్కర్లేదు మాట. ఏమిటి స్వార్థం మనుషుల్లో? స్వార్థమా, అజ్ఞానం, మూఢత, అవివేకం. అందుకనే థిక్ స్కిన్ అన్న. మనుషులో చురుకుతనం లేదండి, తీవ్రత తెలియడం లేదు, ఎంత నష్టపోతున్నామనేటటువంటి జ్ఞానమే లేదు మనుషుల్లో. ప్రతిరోజు పారాయణం చేయాలి, ప్రతిరోజు అది ఆ అర్థాన్ని చదవాలి. అది చదవని రోజు ఉండకూడదు. ఏది చేసినా అది సదాచారం అంటే, అది అనుష్ఠానం అంటే. ఎందుకు ఇది చదవడానికి వీలు లేనంత ఉద్యోగాలు ఎందుకండి మనకు? ఇది పారాయణం చేయడానికి టైం లేదు, ఇది అర్థం చేసుకోవడానికి టైం లేదు. ఏమిటో చేస్తాంట, ఏం చేస్తాం? అవన్నీ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. అర్థమైందా? దీనికి టైం లేనంత వ్యవహారం ఎందుకు పెట్టుకోవాలి అసలు? అటువంటి ఉద్యోగాలు ఎందుకు చేయాలి? మనిషికి ఏమిటి ప్రయారిటీ అని కూడా తెలియడం. వీడికి తెలిసేటప్పటికి అవన్నీ కూడా, వీడికి వైరాగ్యం వచ్చేటప్పటికి ఈయనకి ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? 80 సంవత్సరాలు పడుతున్నది. అప్పుడు ఏం చేస్తావు? నేను ఆలోచించాను, ఆల్ ద బెస్ట్, నెక్స్ట్ బర్త్ అంటాం అంతే. కనుక ఆచరయతి ఆత్మనః
శ్రేయ. ఈ మూడింటిని వదిలిపెట్టుకొని నరకానికి ద్వారమైనటువంటి వాటిని వదిలిపెట్టుకున్నప్పుడు మాత్రమే ఏవైతే ఈ నరకానికి ద్వారాలో వాటిని వదిలిపెట్టి ఆచరిస్తాడు, తన యొక్క శ్రేయస్సు కోసం పొందడం కోసం ఈ యొక్క మార్గానికి వస్తాడు, దైవ గుణాలను పెంచుకుంటాడు. అందుకనే గుణ ఆధానం, దోష అపనయనం, గుణ ఆధానం. స్నానం చేసే ముందు ఏం చేస్తాం, మనం స్లోప్ అప్లై చేస్తాం. మురికంతా పోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, నీళ్లు పోసిన తర్వాత మళ్ళీ అన్నీ అప్లై చేసుకుంటాం, గుణ ఆధానం. అట్లాగే అసుర సంపత్తిని దోష అపనయనం తొలగించుకోవాలి, కామక్రోధాలను తొలగించుకోవాలి. తృప్తి, దయ, దానం, వీటితో క్షమ దానంతో గుణ ఆధానం చేసుకోవాలి. దోషాపనయనం, గుణ ఆధానం. అప్పుడేమవుతుంది, దైవీ సంపత్తి పెరుగుతుంది. ఇవన్నీ మనకు మన సంస్కృతిలో రంగరించి ఉగ్గు పాలతో పోసారండి. అవన్నీ మర్చిపోయినాం. నవరాత్రుల్లో 3 రోజులు పార్వతీ అమ్మవారిని పూజిస్తాం, 3 రోజులు లక్ష్మిని పూజిస్తాం, 3 రోజులు సరస్వతిని అనేక రూపాల్లో. దేవి నవరాత్రుల్లో అనేక రూపాలుగా ఉన్నది ఆ ముగ్గురే, పార్వతి, లక్ష్మి, సరస్వతి. అనేక రూపాలు. విద్యా శక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. 3 రోజులు క్రియాశక్తిని పూజిస్తాం. దేనికి? దుష్ట శిక్షణకి, దుష్టుల్ని శిక్షించడానికి. శిక్షించిన తర్వాత ఏం చేస్తాం, శిష్ట రక్షణ చేయడం కోసం లక్ష్మీ సరస్వతి పూజలు, గుణ ఆధానం. ఎన్ని దేవి భాగవతం చదవడం నవరాత్రుల్లో, శ్రీరామనవమి నవరాత్రుల్లో అక్కడ 9 రోజులు చేస్తారు, అప్పుడు రామాయణం చదవడం. కృష్ణుడిది వచ్చినప్పుడు వైకుంఠ ఏకాదశి మార్గశిర మాసంలో భగవద్గీత చదవడం, విష్ణు సహస్రనామం చదవడం, మహాభారతం చదవడం. ఇవన్నీ చేయకుండా మనిషి ఏమిటో పరిగెడుతూ ఉంటాడు. పరిగెడతాడు, 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 పరిగెత్తి పడతాడు. అయిపోతుంది, పుణ్యకాలం అంతా పుచ్చిపోయిందంటారు. వెనక్కి చూసుకుంటాడు, ఏం చేశాను అంటాడు. ఏం చేశావు, ఏం చేశావో నీకే తెలియాలి. పెద్దల మాట వినకుండా ఆచారాలను వదిలిపెట్టి ఏమిటో సాధిస్తున్నాను అనుకుంటాం. ఎంతమందిని చూసాం ఇట్లాంటి వాడని. జీవితం యొక్క గమ్యాన్ని తెలుసుకోకుండా జీవించేవాడు వృధా జీవితం అన్నాడు. తర్వాత శ్లోకం. కనుక ఆచరతి ఆత్మనః అంటే తన యొక్క క్షేమం కోసం, శ్రేయ మోక్షము కొరకు. ఆత్మనః అంటే తనకు మోక్షాన్ని ఇచ్చేటటువంటి ధర్మాన్ని పాటించి, ఆచారాలను పాటిస్తూ, రోజు ఉదయం ఆచారం, సాయంత్రం ఆచారం, ఈ మధ్యలోనే నుండి కాస్త పొట్ట కోసం 10 నుంచి 5 వరకు జీవన అంటే జీవితాన్ని సాగించడం కోసం కావలసినవి ఏర్పరచుకోవాలి. ఉదయం సాయంత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ కాకూడదు. నా సాధన, యోగ, అభ్యాస, ప్రాణాయామం, ధ్యానం, జపం, దైవ పూజ. సాయంత్రం మళ్ళీ ప్రార్థన, భజనలు, సంగీతం అట్లా ఉండాలి. ఏమిటి వాడు మనల్ని ఊడిగం చేయించుకుంటున్నాడు ఉదయం నుంచి రాత్రి దాకా. నువ్వు జపం చేయవాకు, నువ్వు పూజలు చేయకు, నీకు టైం లేదు, రా ఆఫీస్కి రా. 6:30కే బయలుదేరుతాడు, వచ్చి 10ంటికి వచ్చి నిద్రపోతాడు, మళ్ళీ పొద్దున్నే 6:30కి లేస్తాడు. ఇదంతా ఒక మహాజాలం తెలుసా. ఆ లక్ష్మి వాళ్ళని, ఆ లక్ష్మి వచ్చినా కూడా సరస్వతి లేని లక్ష్మి ఏం ఆశీర్వదిస్తుంది వాళ్ళని?
అందుకని భయంగా జీవిస్తుంటారు, గిల్ట్తో జీవిస్తుంటారు, దిగులు చింతనతో జీవిస్తారు. కానీ ఇది తెలిసినవాడు, ఆచారం అనుష్ఠానం లేనివాడిని వేదాలు కూడా రక్షించలేవుట. ఆచారహీనం న పునంతి వేదాహ అన్నారు. నువ్వు ఎక్కడ పుట్టావు, ఏ వంశంలో పుట్టావు, ఎటువంటి ఆచారం, అది విభూతి పెట్టుకోవడానికి సిగ్గుపడతాడు, కుంకం పెట్టుకోవడానికి సిగ్గుపడతాడు. ఏం అంత తప్పైపోయిందా? హిందూ ధర్మం ఆచారం. బొట్టు పెట్టుకోవడం ఇష్టం లేదు ఆడవాళ్ళకి. ఇప్పుడు ఒక్కొక్క ఆచారాన్ని నువ్వు ఎందుకు అంత నువ్వు తక్కువగా చేసుకుంటావు? గర్వంగా జీవించలేవా? ఒకడి కోసం ఎందుకు నీ వేషం, ఒకడి కోసం ఎందుకు మారాలి? నీకు పరంపరగా వస్తున్నటువంటి ఆచారము, పూజ, అనుష్ఠానం ఉన్నప్పుడు ఎవడో పరిగెత్తమంటే పరిగెడతావా? నీకంటూ ఒక జీవితం, ఒక ఆచారం లేదా అని అడుగుతున్నారు కృష్ణ పరమాత్మ. ఆత్మనః శ్రేయః ఆచరతి. తన మోక్షం కోసం, తన ధర్మాన్ని, తన ఆచారాన్ని, తన విలువలను పాటించడం కోసం ఎక్కడ కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. మనల్ని ఎవరూ రక్షించరు. నా ఆచారమే నన్ను రక్షిస్తుంది. ఆచారహీనం, ఆచారం లేనివాడిని వేదాహ న పునంతి. వేదాలు కూడా వాడిని పునీతుణ్ణి చేయలేవు. కనుక ఎవరైతే ఆచరిస్తాడో, ధర్మాన్ని, దైవాన్ని ఆచరిస్తూ ఉంటాడో వాడిని వేదాలు రక్షిస్తాయి. వేదాలు చెప్పినవి మన కోసమే కదా. అందుకని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరం గతిం. ఎటువంటి విధి ఆచారము, విధి నిషేధాలు లేకుండా శాస్త్ర విధిం ఉత్సృజ్య. శాస్త్రం చెప్తున్నది నువ్వు ఇది చెయ్యి, ఇది చెయ్యకు. శాస్త్ర విధి, నువ్వు ఇది తిను, ఇది తినవా, నువ్వు ఇలా మాట్లాడు, ఇలా మాట్లాడదు అని శాస్త్రం చెప్పింది. ఆ విధిని వదిలిపెట్టేసి ఉత్సృజ్య, వదిలిపెట్టి శాస్త్ర విధిం సహా యః వర్తతే. ఎవరైతే, ఏ వ్యక్తి అయితే వదిలిపెట్టేసి జీవిస్తాడో, ఆచారాన్ని వదిలిపెట్టి జీవిస్తాడు. బ్రాహ్మణుడిగా పుట్టావు, గాయత్రి మంత్రం తీసుకున్నావు, యజ్ఞోపవీతం ఉంది, రోజు ఎందుకు గాయత్రి చేయలేవు? వదిలిపెట్టేశాడు. శాస్త్ర విధి ఉత్సృజ్య. క్షత్రియులకి, బ్రాహ్మణులకి, వైశ్యులకి గాయత్రి ఉన్నది. ప్రతిరోజు గాయత్రి చేయాలి. మిగతా వాళ్ళు జపం చేయాలి రోజు. భగవన్నామం చేయడానికి ఏ వర్ణంతో నియమం లేదు. గాయత్రి చేయడానికి ఒక విధి పెట్టింది శాస్త్రం. ఆ విధిని తీసుకున్నప్పుడు చేయవలసిన పని లేదా? ప్రాతఃగాయత్రి, మాధ్యాహ్న గాయత్రి, సాయం గాయత్రి. గాయత్రి చేయకపోతే భోజనం పెట్టవాకండి ఇళ్ళల్లో. పిల్లలకి పెట్టద్దు, పెద్దవాళ్ళకి పెట్టద్దు. రోజు సూర్య నమస్కారాలు చేయడం. ఎందుకు పెట్టాలి భోజనం? ఎందుకు వండాలి? దైవ పూజ చేయాలి, రోజు జపం చేయాలి. అవన్నీ చేయనప్పుడు ఎందుకంటే చేసి పెట్టాలి? ఆచారం వదిలిన వాళ్ళకి ఆచారం విధిం ఉత్సృజ్య అంటున్నారు. యహ వర్తతే. ఎందుకు ప్రవర్తిస్తున్నాడు వాడు? కామకారత. డబ్బులు 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 పరిగెడతాడు, ఆశపడతాడు. ఎంత ఆశ అంటే అంత ఆశ. కామకారత, కామాచార, కామభక్ష, కామవాద. అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇష్టం వచ్చింది తినడం, ఇష్టం వచ్చినట్లు జీవించడం. రూల్ లేదు, రెగ్యులేషన్ లేదు. ఎవరన్నా చెప్తే నువ్వెవరు చెప్పడానికి అంటాడు. కృష్ణ పరమాత్మే చెప్తున్నాడు, సహ యహ వర్తతే శాస్త్ర విధిం ఉత్సృజ్య అన్నాడు. గాయత్రి మంత్రం జపం ఒక శాంపుల్ అండి, ఒక ఎగ్జాంపుల్ అది.
ప్రతి మనిషికి కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని ఆచారాలు ఉన్నాయి, వాటిని ఆచరించాలి. దైవ ప్రార్థన చేయడానికి ప్రతి వాళ్ళు చేసి తీరాలి, ప్రతిరోజు చేయాలి, జపం చేయాలి. నక్ సిద్ధిం అవాప్నోతి, సిద్ధిని పొందలేడు ఆ వ్యక్తి, మోక్షాన్ని పొందలేడు. నాకు మోక్షం వద్దంటావా, అంతే, గో టు హెల్ అన్నాడు. నా సుఖం నా పరాంగతి, మోక్షం వద్దండి నాకన్నావా, నీకు సుఖం ఉండదప్ప అన్నాడు. నా సుఖం నా పరాంగతి, వాడికి ఈ లోకంలోనే సుఖం ఉండదు, మోక్షం ఎక్కడ వస్తుంది? ఇంకా ఈ లోకంలోనే వాడికి సుఖం ఉండదు. చూస్తున్నాంగా, ప్రాపంచిక భోగాల కోసమే జీవించే వాళ్ళు ఎంత సుఖపడుతున్నారో చూస్తున్నాం కదా. అన్నీ వదిలిపెట్టి నిరాడంబరంగా జీవించిన వ్యక్తులు ఆనందంగా ఉన్నారు ఈ భూమి మీద. అన్నీ కోరుకున్నవాడు ఆనందంగా లేడు, ఉండలేడు. అది విషయం. ఇక్కడ సీక్రెట్ తెలుసుకోండి. అందుకని చూసి పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదం ఆయాత్. మనం అనుభవించక్కర్ల అన్ని కష్టాలు, మనమే తన మీద పడక్కర్లే. కష్టాలు పడేవాడిని చూసి, ధనం ఉంది, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, సుఖం లేదు, వాడికి లేనిది లేదు కానీ ఉండవలసింది లేదు. భార్య, పిల్లలు, ఇల్లు, ధనం, అన్ని సుఖాలు ఉన్నాయి కానీ ఏమీ తినలేడు, తింటే అరగదు. బెడ్ ఉంది, నిద్ర పట్టదు. తినటానికి అన్నీ ఉన్నాయి, తినకూడదు. ఇంకేముంది ఆడికి? ఆయనకి అన్నీ ఉన్నాయండి అన్నాడు. ఏముంది? ఇష్టపడింది తినలేడు, కంటి నిండా నిద్ర లేదు. ఈ రెండు లేనప్పుడు ఇంకెందుకంటే ఎన్ని ఉన్నా ఉండదు. శాస్త్రం ఎప్పుడో చెప్పింది. లారీ ఇసుక లారీ మీద పోతుంటాడు వాడు, ఇటుక లారీ మీద నిద్రపోతాడండి. వాడికి ఏమీ తెలియదు, రోడ్డు మీద పడుకొని నిద్రపోతాడు. వీడికి ఏసీ రూమ్ పడుకున్నాడు, నిద్ర రాదు. ఎందుకంటే చేసిన పాపాలన్నీ వెంటాడుతూ ఉంటాయి, తప్పులన్నీ వెంటాడుతుంటే ఎట్లా నిద్రపోతాడు? కష్టపడతాడు వాడు, ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడతాడు. రేపటి గురించి ఏం వర్రీ ఉండదు వాడికి. ఈరోజు దాంతో ఆహారం తింటాడు, మళ్ళీ రేపు కష్టపడతాడు, సంపాదించుకుంటాడు, హాయిగా నిద్రపోతున్నాడు. నువ్వు బ్యాంకుల్లో కూడబెట్టుకొని లక్షలు కోట్లు కూడబెట్టుకున్నావు, నిద్ర లేకుండా కష్టపడుతున్నావు, డబ్బులన్నీ డాక్టర్లకు ఇస్తున్నావు. చేస్తున్నారు కదా. చెప్పండి, పరీక్ష లోకాన్ని కర్మచితాను. అది వాడికి ఈ లోకంలో సుఖం ఉండదు, ఇంకా మోక్షం, పైలోకాలు ఇవన్నీ సాధ్యమే కాదు. తర్వాత చివరి శ్లోకం చదువుతాం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. ఒక శ్లోకాన్ని చదవడానికి ఇంత కష్టపడతాం, ఒక మంత్రం చదవడానికి కష్టపడుతున్నాం. సంస్కృత భాష జ్ఞానం లేదు, ఒక భగవద్గీత శ్లోకము మనం చదవలేము. ఏమి సాధించామండి మనం? మీరే చెప్పండి. దేవభాష అది పోనీ ఏమైనా సంస్కృతంలో చదువుతున్నామంటే అది లేదు. తెలుగు చూడండి, తెలుగు లిపి చదవడానికి ఇంత కష్టపడుతున్నాం, ఇంకా సంస్కృత లిపి ఏం చదువుతాం అంటే ఎక్కడున్నామో చూడండి. మనం ఏం నేర్చుకున్నాం మనం? కనుక మనిషి జ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఈ శరీర పోషణ కోసం, ఈ శరీరాన్ని ప్యాంపర్ చేయడం కోసం సమయాన్ని వృధా చేసుకోకూడదు. చిన్నప్పటి నుంచి మనకు తెలియకుండానే ఈ శరీరం మీద అభిమానం పెరుగుతుంది. తెలియకుండానే ఎంతో అభిమానం. గోరు దగ్గర నుంచి వెంట్రుక దాకా దీనికోసం సేవ చేసి 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 మనిషి చేస్తూనే ఉన్నాడు. ఇంకా కనుక నాకు ఏమున్నాయా అనేది ముఖ్యం కాదు, నాకు ఎంత జ్ఞానం ఉన్నదనేది ముఖ్యం. అది నిజమైన ధనం. విద్యాధనం సర్వధనాత్ ప్రధానం అన్నాడు. విద్య లేనివాడు వింత పశువు అన్నాడు.
కనుక ఇక్కడ విద్యావంతులకి విలువనిచ్చాం మన దేశంలో. జ్ఞానులు విద్యావంతులు, విద్యకు ఉన్న వాళ్ళే విద్య విముచ్యతే అన్నాం. విద్యయే విముచ్య అంటే మోక్షాన్ని ఇచ్చేది. ఎటువంటి విద్య? అపరా విద్య పొట్టకూటి కోసం విద్య కొంచెం కావాలి. ఆ విద్య దేనికోసం అంటే పరా విద్యను పొందడం కోసం. మనమేం చేసామంటే పరా విద్యని మూట గట్టి అటక మీద పెట్టాం. పెట్టి అపరా విద్యలో ఓలలాడుతున్నాం, సుఖం లేకుండా, ఆనందం లేకుండా. ఎంత తెలివి తక్కువ పని చేస్తున్నాం మనం. మళ్ళీ వస్తుందా జీవితం? జరిగిపోయింది. 60 ఏళ్ళు వచ్చిన తర్వాత 6వ ఏడు వస్తుందా? రాదా? వస్తుందా? రాదు. మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. ఏ జన్మ తెలీదు. మనిషి జన్మ వస్తుందో ఏ జన్మ వస్తుందో తెలియదు. ఏమోనండి, మీరు చెప్తుంటే మరీ భయంగా ఉందన్న. భయపడటం కాదు కావాల్సింది, వ్యామోహాలను తగ్గించుకో. సమయాన్ని మంచి విషయానికి కేటాయించు. నీకు ఈ యొక్క శారీరక సుఖాలు, ఈ భోగాలు, ఇవన్నీ కూడా వీటిలో మనసు ఎక్కువ ఉన్నదంటే దీని మీదకి రాలేదు. అందుకని మన వాళ్ళు కావాలనే నిరాడంబర జీవితాన్ని కోరుకున్నారు. సంపాదించడం తెలియక కాదు, సుఖంగా జీవించడం తెలియక కాదు. మాకు వద్దు, పెద్ద ఇల్లు ఉంటే దానికి సేవ చేయడం సరిపోతుంది. అనేక వస్తువులు కొనుక్కున్నాం అనుకోండి, వాటిని భద్రపరచడం సరిపోతుంది. 2 డ్రెస్సులండి, మ్యాక్సిమం 3 హాయిగా ఉన్నారు. ఇప్పుడు 30 డ్రెస్సులు, ఎక్కడున్నదో లేదు, ఉతికింతో ఉతకనిదో తెలియదు. ఇంత పెద్ద ఇళ్ళు, ఇన్ని సామాన్లు, ఎంత భారం అదంతా కూడా. సింపుల్ లివింగ్, హై థింకింగ్ రా అంటే హై లివింగ్ పోయి నో థింకింగ్ వచ్చాం. మా పిల్లలు వినడం లేదండి. వినరు. మనం జీవితం చూపిస్తే కదా వాళ్ళు వినటానికి. మా నాన్న ఎంత సింపుల్గా ఉంటారు, మా నాన్న ఎంత థింకింగ్ పర్సన్, మా నాన్న ఎంత గొప్పవాడు అని ఉంటే పిల్లలకి పోని వాళ్ళు పాటిస్తారు. వీళ్ళ దగ్గర లేనప్పుడు వాడేం పాటిస్తాడు? కనుక పిల్లలకు మనం చెప్పక్కర్లేదు. మన జీవితమే వాళ్ళకి ఎగ్జాంపులరీ. యూఆర్ మోడల్ ఫర్ దెమ్. వాళ్ళకి మాటలతో చెప్పక్కర్లేదు, మనం జీవించి చూపించాలి. ఎంత సింపుల్గా ఉండేవాళ్ళంటే మా అమ్మమ్మగారి ఉదాహరణ అట్లా ఉండాలి. ఇప్పటికి వాళ్ళు మన కళ్ళల్లో మెదులుతారు, మనం మెదులుతాము మన పిల్లల కళ్ళల్లో. మా కళ్ళ ముందు వద్దంటారు వాళ్ళు. వాళ్ళు అట్లా తయారైపోయినారు. కూడా నువ్వు మాట్లాడకు, నువ్వు రావాకు, నువ్వు చెప్పవాకు అంటారు. అమ్మ అంటే ఎంత భక్తి, శ్రద్ధ, భయం ఉండాలి. నాన్న అంటే ఎంత, వారి మాట అంటే రాముడు ఎంత విలువించాడు వాళ్ళ నాన్న మాటకి. తమ్ముడు వచ్చి పిలిచినా సరే నాన్న మాట జవదాటకూడదండి. ఏమన్నా వేరే ఫారిన్ కంట్రీస్గా పోయినాడు, అక్కడికి బొమ్మలే దశరథుడు. పైకి ఎక్కడికి బొమ్మంది? అడవులకు బొమ్మంది. ఎట్లా బొమ్మంది? అన్నీ వదిలిపెట్టిపో అన్నది. పైగా తండ్రి మాట కోసం. అది పితృవాక్య పరిపాలన. తండ్రి మీద ఎంత భక్తి, తండ్రి గౌరవానికి ఎక్కడ భంగం కలగకూడదు, తండ్రి మాటకి ఎక్కడ ఎవరు ఏమీ చెప్పకూడదు. అది భక్తి అంటే, అది రాముడంటే. అందుకని ఒక కుటుంబాన్ని చక్కగా ఉంచాలి అంటే రామాయణం చదవాలి. దేశాన్ని పాలించాలి అంటే భగవద్గీత చదవాలి. చక్కగా అవి తెలిసిన వాడే దేశాన్ని పాలించగలడు. రామాయణం బాగా అర్థమైన వాడే కుటుంబాన్ని సరిగా మంచిగా ఆరోగ్యంగా ఉంచగలడు. ఇప్పుడు రామాయణము తెలియదు, భగవద్గీత అంతకంటే తెలియదు. వేలి ముద్ర వేసేవాడు కూడా ఎమ్మెల్యే, ఎంపీ అయి కూర్చుంటాడు. ఏం రక్షిస్తాడు వాడి దేశాన్ని? దేశాన్ని దోచుకొని తినడానికి నాయకులు వస్తున్నారు. ఇటువంటి నాయకులు వాళ్ళ పదవుల కోసం చెయ్యని అక్రమాలు లేవు. ఎందుకు వస్తున్నారు అట్లా అంటే ధర్మం లేక.
ఇప్పుడు క్వాలిఫికేషన్ భగవద్గీత ఫుల్గా చదివావా, చదివితేనే నీకు ఓటేస్తామని చెప్పాలి. వాడి క్వాలిఫికేషన్ భగవద్గీత ఫుల్గా చదివి ప్రతి శ్లోకానికి అర్థం చేసుకున్నాను అని చెప్పి వాడు రాస్తేనే ఫామ్లో వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చేవాడికి చదివాడని మనకు పేపర్లో న్యూస్ వస్తేనే మనం ఓటేయాలి, వేయకూడదు. లేకపోతే అబ్బాయి అమ్మాయి కూడా పెళ్లి చేయాలి అంటే రామాయణం చదివావా అప్పుడే పెళ్లి చేస్తానన్నాను, చేయకూడదు. లేకపోతే ఇది ఖచ్చితంగా చెప్తేనే బాగుపడతారు, కుటుంబాలు బాగుపడితే దేశం బాగుపడుతుంది. ఎవరు చెప్తున్నారు? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. కనుక అర్జున, శాస్త్రమే ప్రమాణం. దేనికి? కార్య అకార్యం, ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అని నువ్వు నిర్ణయించుకోవాలంటే శాస్త్రంలో ఏది చెప్పిందో చెయ్యమని అదే చెయ్యాలి, ఏది చెయ్యకూడదని చెప్పిందో అది చెయ్యకూడదు. కనుక వెంటనే టాస్క్ మార్క్ ఈ యొక్క ఆల్కహాల్ షాప్స్ అన్నీ బంద్ అయిపోవాలి, నైట్కి నైట్. అవి మూసేయించేవాడికి ఓటు వేయాలి. ఎందుకు వేయాలి? లేకపోతే అతన్ని అడగాలి, ఎమ్మెల్యే ఎంపీని అడగాలి, నువ్వు రేపు సారాయి దుకాణాలన్నీ కట్టేయిస్తావా లేదా? మాట ఇవ్వాలి, ఇస్తేనే వాడికి ఓటు వేయాలి. అట్లాంటి దమ్ములు లేవు జనానికి. ఒక్క క్షణంలో అన్ని మారిపోతుంది దేశం. ఎక్కడ నిద్రపోతున్నాం మనం? ఏమి చెయ్యాలి ఏమి చెయ్యకూడదు అని ఎవరు నిర్ణయించాలి? మనమే నిర్ణయించాలి. మనం అంటే ఎవరు? శాస్త్రం జ్ఞానం ఉన్నవాడు, శాస్త్ర విధి ప్రకారంగా జీవించేవాడు. ఎంత తేలిక జనాలు ఎట్లా నిల్చున్నారు తాగు ఆల్కహాల్ షాపుల ముందు. ఒకడేమో స్టైల్గా వెళతాడు లోపలికి, వీడేమో పాపం బజార్లో నిల్చొని కొనుక్కుంటాడు. అంతే తేడా. బార్ రాస్తాడు. ఎంత ధైర్యం! ఇక్కడే ఉంది కార్నర్లో, మూలకి షాపులే. ఎంత తప్పు! శాస్త్రం ఏం చెప్తోంది? మద్యపానం నా కుర్యాద. వీడేం చేస్తున్నాడు? ఉదయం లేచినప్పుడు అందరికి 1000 రూపాయలు ఇచ్చారట కదా సంక్రాంతికి. ఏం చేశారు అందరూ? అది తీసుకున్నాడు డబ్బులు, వాడికి పోయినాయి. ఎవరికి? ఆల్కహాల్ వాడికి, ఆ షాప్ వాడికి పోయినాయి డబ్బులు. కార్య అకార్యం జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం. కనుక శాస్త్రానికి దానికి తగినట్లుగా విధాన ఉక్తం కర్మం కర్తుం ఇహ అర్హసి. అర్జున, నువ్వు శాస్త్రానికి అనుగుణంగా జీవించడం నేర్చుకో. కర్మ కర్తుం అర్హసి. క్షత్రుడిగా పుట్టావు, నువ్వు అధర్మాన్ని నాశనం చేయడం కోసం ఇప్పుడు యుద్ధం చేసి తీరాలి. కర్తుం అర్హసి. ఎవరెవరు వారి వారి విధులను ఎక్కడెక్కడ వారి వర్ణం ప్రకారం, వారి ఆశ్రమం ప్రకారం వారి వారి ధర్మాన్ని చేయడం తప్పనిసరి. అది కార్యం చెయ్యవలసింది. చెయ్యకూడనిది చెయ్యవాకు, చెయ్యవలసింది చెయ్యి. శాస్త్రం చెప్పినట్లుగా చెయ్యి. అలా చేస్తే మోక్షాన్ని పొందుతావు. ఇంతటితో 16వ అధ్యాయం పూర్తి అయింది. చాలా ముఖ్యమైన శ్లోకం ఇది. శంకరాచార్య వారు భాష్యంలో అనేక సార్లు ఇది కోట్ చేస్తారు. ఏమిటి? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్యం వ్యవస్థితం జ్ఞాత్వా శాస్త్రం విధానోక్తం. ఈ విధంగా తెలుసుకో. నాకు తెలియదండి అంటే ఎందుకు తెలియదు? తెలుసుకోవాలి. తెలియకపోతే గురువు దగ్గరికి వెళ్ళాలి, వినాలి, చదవాలి. అందుకని ఇళ్లల్లో వాళ్ళకు కూడా భగవద్గీత చదివితేనే భోజనం పెట్టండి, క్లాసుకు తీసుకురావాలి, వస్తేనే నీకు పెడతానన్నాను. అంతే, కంపల్సరీ, నో కాంప్రమైజ్. అలా వాళ్ళకి అలవాటు చేయాలి. చేసే బాధ్యత మనది. అట్లా లేకపోతే వినరండి, చెప్పిన మాట వినరు. పిల్లలైనా సరే ఎవరైనా సరే శాస్త్రానికి విరుద్ధంగా పోతున్నారు అంటే కమాండ్ చేయాల్సిందే, తప్పదు. కంట్రోల్ చేసి తీరాలి. ఇంట్లో కుటుంబంలోని వాళ్ళు కావచ్చు, సమాజమైనా కావచ్చు. చేయకపోతే మన వరకు వస్తుంది. పక్క ఇంటికి నిప్పు అంటుకుంటే మన ఇంటి దాకా వస్తుందా రాదా? మరి వాడిల్లు తగలబడుతుంది, వాడిల్లు తగలబట్ట కాదు, నీ దగ్గరికి వస్తుంది తర్వాత. అందుకని మన పిల్లలు
జాగ్రత్తగా ఉండాలి. మన పిల్లలు ఎవరితో మెలుగుతున్నారో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఉంటున్నారు, ఎవరి దగ్గర ఉంటున్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ ఉన్నారు. వాళ్ళు అట్లుంటే మన అబ్బాయి మంచి ఉండడం వీలు కాదు. చేపల పుట్ట దగ్గర కూర్చుంటే నీ దగ్గర సుగంధం వస్తుందా? చేపల వాసనే వస్తుంది. ఏమిటి లాజిక్ ఆ మాత్రం కూడా తెలియదా? ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోధ్యాయః. ఇంతటితో దైవాసుర సంపద్విభాగ యోగము 16వ అధ్యాయం పూర్తయింది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః.